తుఫాను చేయబట్టి 2-3 వద్దుల కాంచెలి చలి జరంత తక్కువ అనిపిస్తుంది కానీ అడవుల పొంటి ఊర్లల్లా గజ్జుమంటున్నారు పబ్లిక్. మన తాన్నే ఇట్లుంటే అటు దేశం మీది బాస్కు కాశ్మీర్లా ఇంకెట్లుండాలి. బర్పువాన గురుస్తుంటే ఆ అందాలు చూస్తానికి శీతం పోతుంటారు దేశం అంతటికెళ్ళి. ఎత్తైన కొండల మీద ఉంటది కాబట్టి ఆడ ఎప్పుడు చల్లగానే ఉంటది. కానీ మన తాను అట్లా కాదు కదా, హౌ అంటురులే. అయితే గీ ఊరికి పోదాం పార్రిగా. సంగారెడ్డి జిల్లా కోహిర్కు పోతే మనం తెలంగాణలో ఉన్నామా కాశ్మీర్లో ఉన్నామా అనిపిస్తుంది పక్క. అట్లుంటది మరి చలి. అగో చలికాలం అంతటా చలే ఉంటదా, అండ్ల వింతే ఉన్నది అంటారేమో. అన్నూర్ల కంటే ఈడ జరంత ఎక్కువే ఉంటది. మళ్ళా సరే టూ మచ్ ఉంటుంది. ఇప్పుడు 8-9 గంటలకైతే లేచే పరిస్థితి లేదు. చెప్పలేవా 8-9 గంటలకు లేస్తారు తెల్లారి ముంగుల. పొద్దు మాపు చలి మంటలు కాగుడే. అట్లనే నిండా కప్పుకుంటున్నారు పోతున్నారు. పోయినాక చలి మంటలు వేసుకుంటారు. చలి మంటలు వేసుకున్నదాకా భాగం లేదు. కాళ్ళు కడుక్కున్నామంటే చలి మస్తు ఉంటది. అసలు పని చేసుకుంటా లేము. ఊరి చుట్టూ పచ్చని చెట్లు, రాగడి, ఎర్రమన్ను భూములు, చెరువులు ఉంటాయి కాబట్టి భూముల నీళ్లు బగ్గుండి చల్లదనం ఉంటదట ఎప్పటికీ. మొత్తం రాగడి చేన్లు, వర్షాలు ఇట్లా భూమిలో వాటర్ ఎక్కువ క్యూర్ అవ్వడం వల్ల చలి పెరుగుతుండొచ్చు. చలికాలంలో చలి ఎక్కువనే, వర్షాకాలంలో ఎక్కువ చెట్లు ఉంటాయి కాబట్టి వర్షం కూడా ఎక్కువనే, చలి ఎక్కువనే. వేసవి లోపల చల్లగా ఉంటుంది. ఇక్కడ 10 అడుగులు దవ్వితే చాలు పాతాళగంగా మీదికి వచ్చుడేనట. మళ్ళా ఊరు సుత జరంత ఎత్తు మీదనే ఉంటది. అట్ల కొంత మస్తుంటదట. తెలంగాణలో ఎక్కడ లేని చలి కోహిర్లోనే ఉంది. లెక్కకైతే అడవుల జిల్లా ఆదిలాబాద్ లో చలి ఎక్కువ ఉంటది. కానీ ఈడ అడవులు లేకున్నా కాశ్మీర్ వాతావరణం ఉండు అంటే చిత్రమే మరి.